హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఈ రోజు మీమ్ తో మేము వచ్చేసాం. సో Yes. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కింద పడితే అట్లా నవ్వుతావారా నువ్వు? కాదు, ఈ మీమ్ ఎందుకు పెట్టినా అంటే కింద పడ్డానికి ఆడ ఒక నవ్వుతున్నారు అనమాట. సేమ్ అట్లే ఒక కింద పడ్డప్పుడు అది ఆయన ఎవరు కాదు, లైవ్ లా మా సాయి గారు కూడా సేమ్ అనమాట. అరే అది కాదురా, నేను ఈ రీల్ చూసిన. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ పడాలా అని వస్తాడు, పగడాలను పడాలని పడాలా. కాదు, కళ్యాణ్ పడాలా. ఓ పగడాల అంటే పడేయడానికి వచ్చినావా అని అనుకున్నాను. అందుకు నవ్వినా నేను. అసలు ఈ జూలై లేదు నవ్వినా. బాయ్ మధ్య నువ్వు ఇవి కూడా చూస్తున్నావా? అదే కదా, మీమ్స్ రా, memes. నేనైతే చూడలేదు, నాకైతే కనిపించలేదు. కళ్యాణాలు కూడా తెలియదు నాకైతే. ఏయ్, ప్రదీప్ నవ్వింది ఉల్లే. అసలు నేను షాక్ అయినా ఇప్పుడు ఆయన నవ్వుతుంటే. త్రిష ఇన్ హర్ హోమ్ నౌ. బీయింగ్ క్రియేటివ్. అంటే రెండు రిలేషన్లు ఉంటే తప్పైపోతుంది, ఇక మనిషి పాపం చేసేసినట్టేనా. ఇప్పుడు నీకు 10 రిలేషన్లు ఉన్నాయని చెప్పి కదా ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తావు నువ్వు. అరే నాది పర్సనల్ థింగ్ వదిలేరా భయ్. పాపం విజయ్ అన్న అంటే ఫ్యాన్స్ నిన్నటి వరకు బాగా డిఫెండ్ చేశారు. విజయ్ అన్న ఏం లేదు, త్రిష విజయ్ కి ఏం లేదు, రిలేషన్ ఏం లేదు అని డిఫెండ్ చేశారు. కానీ నిన్న ఒక ఫంక్షన్ లకు వచ్చి అయిపోయింది కథ. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? విజయన్న ఎంత ఇదంటే మన పవన్ కళ్యాణ్ ఎట్లా కాపీ కొడతాడు అంటే మన TFI లో చేసిన సినిమాలు రీమేక్ చేస్తాడు. ఆఖరికి రియల్ లైఫ్ కూడా తలపతి త్రిషకి చెప్పింటాడు, నీకు ఫంక్షన్ కావాలని ఉందా వచ్చేసేయి, ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శాన్ని. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఈ టికెట్ ని ఇక్కడ పెడుతున్నాను. పెళ్లి కార్డ్. ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేటోళ్ళకి 2 పెళ్లిలైనా 3 పెళ్లిలైనా ఎందుకు ప్రజలకు మంచి చేస్తాడా లేదా అని చూడాలి అంతే. ఎందుకు రాయని అది కూడా చూసినావా? ఇట్లా చేసుకుంటారు తెలుసా పాపము. ఇట్లా త్రిష ఇంటి నుంచి బయటికి రావాలి ఏమేమో అంటారు ఆయన అనవసరంగా. అది కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి మరి కరెక్ట్ ఎలక్షన్ ముందు చూసినావా? క్రేజీ అబౌటెడ్. అంతా ఏం పిఆర్ అయితే గట్టిగా నడుస్తుంది నెగటివ్ గా. తలపతి ప్లానింగ్ వాళ్ళ పిఆర్ టీం అనిండొచ్చు, వాళ్ళకి ముందే తెలిస్తే కూడా ఆపి ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అని చెప్పి ఎలక్షన్ ముందు ఒకటేసారి ధడల్ అని చెప్పి ఇట్లా వచ్చేసింది. మన తలుపుతే ఏమన్నా తక్కువ ఎవడ లెక్క చెయ్య అన్నట్టు తీసుకొచ్చిండు ఫంక్షన్ కి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని కాదునుకొని ఎందుకు వచ్చాను? నా నేలే, మన మనుషులే, మన వాళ్ళే, మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి. వెనకాల సీట్ తయారు లేదు, గాలి లేదు, ముందుకు వస్తాయి. పాట పాడతాడే దీడు. అంటే లాస్ట్ టైం ఒకటి చూసిన, క్యాబ్ ఎక్కించుకొని మంచి పాట పాడింది. అదే అది 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 మనం చూసినాము. అయితే అది చూసినాక నాకు ఇది వచ్చింది. కాకపోతే ఈడెట్లా పాడాడు చూడు నువ్వు. వెళ్ళామా? ఎక్కడ వెళ్ళాం? డ్రెస్ బాగున్నాం. అయిపోతారా నేను కూడా క్యాబ్ డ్రైవర్ అంతేనా? నీ కళ్ళలోన కాటిక ఓ నల్ల మబ్బు కానా. ఓరి బాబా నీకు దండ పెడతా ఆఫరా రే. ఏదిరా అది?
చెవులు రక్తాలు వస్తున్నారా ఇలా చిరాకు ఉన్న వాళ్ళకి ఇంకా చిరాకు లేస్తుందిరా అంత మంచిగా ముందర కూర్చోబెట్టుకొని ఏందిరా అది. అంట. కానీ ఇందాక వాడు అన్నాడుగా వెనక టైర్లు గాలి లేదని, అదే సాయిగాడు ఏంటంటే 3 టైర్లు గాలి లేదంటుండే. ఆహా ఆహా. పక్కా స్క్రిప్ట్ ఇదైతే. ఇది కంప్లీట్ అంతే మరి. స్క్రిప్టే, ఎందుకంటే ఆమె కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే. ఓకే ఓకే. అయితే ఒరిజినల్ వీడియో వేరేది ఉంటుంది అనమాట, వాళ్ళని చూసి వీళ్ళు చేసిరు ఇట్లా. స్పూఫ్ చేసిరేమో అయితే ఐ గెస్. వచ్చిండా సైంటిస్ట్ నేను ఆల్తాలా కబులు నేను ఆల్తాలా కబులు 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 నేను ఆల్తా నువ్వు ఆల్తావా? నేను ఆల్తా భయ్య ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తుడు. మా సిటిజన్స్ ఇరాన్ లో ఒక్కరు చచ్చిపోయినా అంతే మీ పని అయిపోతుంది అని. వాళ్ళకి కాల్ కూడా చేస్తున్నట, మిసైల్ కావాలా పంపిస్తా వాళ్ళు అడగా పంపిస్తా. అంటే ఏ విధంగా సరే దాని లోపలికి ఎంటర్ కావాలి అని చెప్పి అట్లా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మామూలుగా ఉండదు. అంటే ఇరాన్ లా వార్ అవుతుందని ఇద్దరు బాగా ఫీల్ అవుతారు. ఒకళ్ళేమో ఇండియాలో మన సెక్యులర్ కొంతమంది జనాలు, ఇంకోటి మన కిమ్ జాంగ్ ఉన్. ఇరాన్ లో అక్కడ వాడు చచ్చిపోతే అక్కడ ఇరాన్ లో హ్యాపీ ఉన్నారు, కానీ మా దగ్గర పాపం బాధపడుతున్నారు. అది వేరే విషయంలే. అది వాళ్ళు కూడా రియాక్ట్ అయి నవ్విరు. అదే కదా. ఈ అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి చూపించండి ముందు. మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంతే. వరల్డ్ కప్ లో అన్నంత మాత్రం ఐపీఎల్ ఆడాలని రూల్ లేదమ్మా. అదే నీకు అర్థం కావట్లేదు, మా ఆర్సీబీ మొత్తం ఫామ్ లేదు ఈసారి. అదే మళ్ళీ అదే కొడతాం ఈసారి, మళ్ళీ కొడుతున్నాం చూసుకో నువ్వు. చూద్దాం, చూద్దాం. మీ పులి అయితే పిల్లి అయిపోయింది కదరా. ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్నాక మాట్లాడదు. అరే పులికి టైం రాలే, టైం వచ్చినప్పుడు మాట్లాడు. ఎన్ని మ్యాచ్లు ఉండరా? పులి ఫామ్ లో లేదురా, అంతే జస్ట్ ఆ మోషన్స్ వల్ల ఆ రోజు అట్లా అయిపోయింది. కానీ టైం వచ్చినప్పుడు చూద్దాం. యా 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 నా పేరు కిమ్ జాన్ ఉన్. చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ 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 ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు యుఎస్ఏ ఉందా? చెప్పేది విను. యుఎస్ఏ ఇజ్రాయెల్ తో కలిసి అంటే వేసేయాలా? ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. నేను కూడా వేసేస్తా అంటాడు. ఎప్పుడెప్పుడు ఎడ బాగుంది ఉంటది మనోడికి. ఈతం అనుకుంటున్నాడు కానీ నాకు ఎందుకో ఆ వెపన్స్ అన్ని జంగు పట్టిపోయినాయేమో అనిపిస్తుంది. అదే కదా, పెద్ద పెద్ద ఉంటాయి ఆ బలులలా ఉంటాయి అవన్నీ. తుప్పు పట్టిపోయినాయంటవా? పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ముందే రాలేదు చెప్పు. ఎవరైనా రావచ్చు, ఈ బండోడు తప్ప. ఆడ వారేమో డేంజర్ అవుతుంటే వాళ్ళు దాన్ని కూడా బీబీఎస్ వాడేస్తున్నారు. అసలు మొన్న హోలీ రోజు ఇది హైలైట్ అయింది. బయట ఏమో బాగా జరుగుతుంది, బాంబులు వేసుకుంటారు, ఇడేమో మనం హోలీ ఆడుతున్నాం అని చెప్పి. హోలీ ఆడుతురు, విరుష్క అని చెప్పి విరోష్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేషన్స్. మళ్ళా మన తమిళనాడు ఎలక్షన్ విజయ్ అల్చల్ చేస్తుంది ట్విట్టర్ లో. మొత్తం మామూలుగా లేదు మన దగ్గర. స్క్రాచ్ ఉంటది మొత్తం. అరే అసలు లిటరల్ గా చెప్తున్నా, నిన్న అక్షపడ్డ ఫీల్డ్ క్రేజీ చేసిండ్రు. 2 క్యాచ్లు పట్టిండు, బౌండరీలు ఆపిండు, తిలకర్మ కూడా బాగా ఇచ్చారు చాలా. అంటే లేకపోతే మ్యాచ్ బిస్కెట్ అవుతుండే తెలుసా. ఎన్ని రన్స్ తోటి గెలిచినాం మనం? 7 రన్లతో గెలిచినాం కదా, అంత స్కోర్ కొట్టి కూడా. ఇంకో 2 బాల్ ఉంటే అయిపోయేది మ్యాచ్. అదే కదా. నిన్న ఇండియన్ ఫీలింగ్స్ అందరు అభిముంటే చూడు, బాపు వాళ్ళు పట్టుకొని విగ్రహం పట్టుకొని ఏడవాలి బాపు అని. అయితే ఇంకో మేము చూసిన, ద బాపు యూనో ఏంటిది, గాంధీ ఫోటో, ద బాపు వీనో అని చెప్పి మన అక్షర్ పటేల్ ఫోటో పెడతారు. బాపు బాపు. అరే క్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హ్యారీ బ్రూక్ ఒక క్యాచ్ వదిలేసిండు మరి, దాని వల్ల ఎంత మ్యాచెస్ రా. హైదరాబాద్ లో ఒక పెద్ద గాజుల వ్యాపారం ఉందని మన అందరికి తెలిసిన విషయమే కదా. అయ్యో ఇది ఎవరండి అసలు, ఎవరండి ఇది? ఎవడురా నువ్వు? ఆలిగారికి తెలియదురా. ఆలియా చూసి షాక్ అవుతుండ రీల్ చూసి.
అరే ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో చెప్పరా. గాజులు వ్యాపారం ఏంటి బాబీ ఎవడీడు ఆలిగారు ఇన్నర్ వయసు. ఇది ఆలి గారు చూసారు కాబట్టి ఆలి గారు ఇన్నర్ వాయిస్ అది. అదే రాజశేఖర్ గారు గొడ్డు వ్యాపారం చూస్తే అమ్మో ఎవడీడు అని అనుకుంటాడు అంతే. మెల్లమెల్ల అందరు చూస్తారు, మన సుమ గారు చూసారు, ఇప్పుడు ఆలి గారు చూసారు, మిగతా వాళ్ళు కూడా చూసింటారు కానీ మనకు తెలియదు అంతే. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అరే రంజాన్ కాదురా, నమస్తే ఏమవుతుందా నీకు? అవునరా అవుతుందిరా, వెళ్ళాలిరా. అరే నేను వస్తాను రా. అరే నువ్వెందుకురా? అరే నేను వస్తాను రా. సరే నడువురా. అరే మీరు హిందూస్ కదరా, మసీద్ కిందకి వచ్చావురా. అలా అయితే నువ్వు మా గుడికి ఎందుకు వచ్చారా? అరే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, మన కులాలు వేరే కావచ్చు, మనం అంతా ఇండియన్స్ రా. కులాలు మతాలరా మతాలు అంటే కుల మత భేదాలు అంటారు కదా, సో అందుకే అన్నాడు కులాలు అన్నాడు అన్నమాట. మంచి ఇంటెన్షన్ తో చెప్దాం అనుకుంటాడు కానీ అది లాస్ట్ కి కానీ టచ్గా అయిపోతుంది. అది కులాలు అన్న కూడా అదే వస్తుంది కదా బాయ్. కులం అంటే క్యాస్ట్ కదా, కులం అంటే క్యాస్ట్ బాయ్, మతం అంటే religion. అంటే అది కూడా కన్సిడర్ అవుతుంది అని అట్లా. వీడు బిర్యానీ కోసం కథలు పడుతున్నాడు అంటే మళ్ళీ చిరుకుమ మద్యం కోసం. చీరకురుమా లాస్ట్ కోసం స్మైల్ ఇస్తాడు రా, మొత్తం రీల్ చేసి హైలైట్ అది. ఈయన ఆ చున్నీ స్టారే కదా. ఎస్ మహానుభావుడు. రోజు చెప్పుతో కొట్టుకోవడం డే 2. ఈ రోజు 6 మంది ఫాలోవర్స్ వచ్చినారు, అందుకే 6 సార్లు కొట్టుకుంటున్నా. 1 2 3 4. కొంచెం కింద కొట్టుకో. అదే కదా అదే అనవద్దు. ఒకటి ఆయన పోతూనే ఉండు కిందికి అలాగా కొట్టరాడు. ఇంకా నడగొట్టుకోవాలి గతం. వాడి డే 3 డే 4 ఉండడు గాడు. కాదు ఆ యూసర్ నేమ్ చూడు, పని లేని బ్లాగర్ అంట. కింద కొడితే అప్పుడు కొట్టుకోవడానికి ఉండదు ఇక. చెప్పురా అరే చెప్పురా, మళ్ళా కొట్టుకనికి ఆడు ఉండట్రా. ఓహో ఐ థింక్ వాటో వాట్ యువర్ ఫస్ట్ కిస్ ప్రాబ్లీ ఆన్ హిస్ బర్త్డే. ఓకే సార్ ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటకు తీస్తుండు. లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. ఓ ఇద్దరు తేడానా? అర్థం కాలే మరి. ప్రాబ్లమ్ ఆన్ హిస్ బర్త్డే అంటే యువర్ బర్త్డే ఎవరికి అనుకున్నాను. అదే కదా. అర్థమైంది. అర్థమైంది. తేడా అనకండి, జస్ట్ మనకంటే కొంచెం డిఫరెంట్ అలా అంతే. వాళ్ళిద్దరు గేజ్ అనమాట. కానీ ఈ సింక్ అయితే వస్తుందా? ఎవడు లోపలేస్తున్నాడు, ఎవడు బయటికి తీస్తున్నాడు. కాదు బాయ్, తేడా అనకపోతే ఏమంటావా? అంతేలే కరెక్టే. ఈడ కూడా సెట్ అవుతుంది అది, వేసేవాడేవాడు వాడేవాడు. పక్కన వాడు సిగ్గుపడుతుండా. యువర్ ఫస్ట్ కిస్ ఎక్స్ప్రెషన్ లేదు కదరా. ఈడు సిగ్గుపడుతుంది. ఈడేమో ఏ చీ నీ అమ్మ దరిద్రం ఇప్పుడు అవసరం అన్నట్టుంది అని ఎక్స్ప్రెషన్. నాకు ఇది చూసినప్పుడు అరే సిగ్గుపడ్డాడు రా, అరే సిగ్గుపడ్డాడు రా. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని కేవలం ఫన్ పరంగానే చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న వార్ మీమ్స్ కానీ అవన్నీ కానీ జస్ట్ ఫన్ కోసం మాత్రమే చేసినవి. వాటిని చూసి ఎవరు అఫెండ్ అవ్వకండి. అండ్ సో ఎట్ ద ఎండ్ వార్ వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అవ్వాల్సిందే, అది వేరే కంట్రీ అయినా సరే మన కంట్రీ అయినా సరే. సో సే నో టు వార్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై. కావాలంటే వార్ సినిమా చూడండి, వార్ 1 ఉంది, 2 ఉంది, 3 కూడా ఉంది.